నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. హర్మోజ్ మూసివేతతో జల రవాణా అతలాకుతలమవుతోంది. చమురు దిగుమతులు తగ్గుదలతో మార్కెట్లో ఇంధన సంక్షోభ ఛాయలు అలుముకుంటున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు దాదాపు 100 విమాన సర్వీసులను తగ్గించాలని సంస్థ నిర్ణయించింది. విమాన ఇంధన ధరలు అధికంగా పెరగడంతో జూన్ నుంచి 3 నెలల పాటు పలు అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించనున్నట్టు సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి చికాగో, నెవార్క్, సింగపూర్, షాంఘై నగరాలకు నడిచే కొన్ని సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో, ప్యారిస్, టొరంటో మార్గాల్లో విమానాల రాకపోకలను తగ్గించనున్నట్టు తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు వెళ్లే విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ఇంధన వినియోగంతో పాటు సిబ్బంది వ్యయాలు కూడా గణనీయంగా పెరిగాయి. విమానాల నిర్వహణ ఖర్చులను కూడా తిరిగి రాబట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దుకోలేని పర్యవసానాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.